నర్సరావుపేట మండలం మిక్కుర్తిలో అన్నదాత సుఖీభవలో ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు కూటమి నేతలు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో రైతులతో మమేకమై గడప గడపకు వెళ్లి రైతన్న మీకోసం కరపత్రాలు పంచుతూ ఎమ్మెల్యే ప్రజల యొక్క సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు మాట్లాడారు. గ్రామాలలో అన్నదాత సుఖీభవ వలన లబ్ధి పొందిన రైతుల్ని కలుస్తున్నామని, ఇక్కుర్తి గ్రామంలో అన్నదాత సుఖీభవ పథకం వలన 780 మంది రైతులు లబ్ధి పొందారని తెలియజేశారు. అలాగనే ఉమ్మడి కూటమి ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు అన్ని నెరవేరుస్తున్నామని చెప్పారు. రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందని వారు మా దృష్టికి తీసుకుని వస్తే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. నర్సరావుపేట మండలం ఇక్కుర్తి గ్రామంలో తెలుగుదేశం పార్టీ, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ రైతన్న నీ కోసం అనే ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మరి ఏదైతే మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మరి ప్రతి రైతుకి లబ్ధి చేకూర్చే విధంగా మరి రెండో విడత కూడా 7,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. దాదాపు కుర్తి గ్రామంలో 780 రైతులకి మరి పథకం అమలు చేయడం జరిగింది. మరి ప్రతి గడపకి వెళ్తున్నాము. 780 మందికి రైతు అన్నదాత సుఖీభవ బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. ఏదైనా పేద రైతులకి ఇంకా ఇటువంటి లబ్ధి జరగకపోతే కనుక వారికి కూడా అప్లోడ్ చేసి డిఫరెంట్గా వాళ్ళకి సహాయం చేయడానికి ఈ కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టడం జరిగింది. మరి దీంట్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా తల్లికి వందనం అనే కార్యక్రమంలో ప్రతి చదువుకునే బిడ్డకి తల్లి అకౌంట్లో 13,000 రూపాయలు డిపాజిట్ చేస్తే రైతుల అకౌంట్లో 2 సార్లు 2 ఏళ్ళు 14,000 డిపాజిట్ చేయడం జరిగింది. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ తరఫున 2,000, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ తరఫున 5,000 రూపాయల లెక్కన 14,000 డిపాజిట్ చేయడం జరిగింది. అంటే రైతుల పక్షపాతిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రైతులు బాగుండాలి, ముఖంలో చిరునవ్వు వెలుగుతూ ఉండాలి, రైతు కుటుంబాలు బాగుంటే పిల్లలు బాగా చదువుకొని రాష్ట్రం బాగా భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతోటి మరి ప్రతిరోజు కూడా రైతుల కోసం ఆయన ఆలోచిస్తూ ఉంటారు.